దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. సమయం ఇచ్చిన మరి అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన పరిశుద్ధ దేవుని దాసులారా, మరి ఈరోజు పరలోకమందు నా తండ్రి మాటలు వినడానికి దేవుడు మనకు చెప్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం అండి. సమయంలో మరి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి అమ్మా. మొదటి వచనము, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడే. చాలండి. ఇక్కడ మనం వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన మనము ఈ సమయంలో కొంతవరకు వాక్యాన్ని పరిశీలన చేయాలండి, లేదా గ్రహించాలి. ఎందుకంటే ఈ పౌలు గారు అక్కడ ఉంటున్న దేవుని ప్రజలను ఉద్దేశించుచు వారితో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మనం ఒప్పుకోయిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుండి అంటాడు. అసలు ఎందుకు లక్ష్యం ఉంచాలి ప్రధాన యాజకుని మీద అనేది కొంతవరకు మనం ఆలోచన చేయాలండి. ఒక కాలంలో చూసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న కాలంలో చూసుకుంటే, అక్కడ దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు అనేది ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవునికి యాజకత్వం చేసే ప్రధాన యాజకులు ఉండేవాళ్ళండి. ఆ యాజకులు ఏం చేసేదంటే ప్రజల పక్షాన దేవునికి అర్పణలు అర్పించేవారండి. అయితే వాళ్ళు ఎంత అర్పించినా సరే గాని నిజమైన బలి అనేది వాళ్ళు ఇవ్వలేదు. మరి ఈ కాలంలో చూసుకుంటే యేసుక్రీస్తు ఎవరంటే ప్రధాన యాజకుడు. దేవుని సంబంధమైన కార్యములలో ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆ యాజకుని మీద మనం ఏం చేయాలంటే లక్ష్యం ఉంచాలి. ఎందుకు లక్ష్యం ఉంచాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండమ్మా. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యును. చాలండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకొట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. అంటే నీ ఎవరిని చూపిస్తున్నాడు అంటే ప్రధాన యాజకుడుగా ఉన్న యేసుక్రీస్తును ఆ కాలంలో ఉన్న ప్రధాన యాజకులను చూపిస్తున్నాడు. ఆ ప్రధాన యాజకులు ఏం చేసేవాళ్ళంటే గుడారమందు ఉండి సేవ చేసేవారు, దేవునికి చెప్పేవారు. వారు ఏమైనా తప్పిదములే గాని ఏమైనా పాపములు చేస్తే వారు అర్పించడానికి మేకపిల్లనే గాని కోడె రక్తమే గాని కోడెల రక్తము గొర్రెల రక్తము తీసుకొచ్చి అర్పించేవారు. అయితే ప్రధాన యాజకుడు అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే 2వ తెరలోనికి వెళ్ళేవాడండి, పరిశుద్ధ స్థలములోనికి. పరిశుద్ధ స్థలం అనేది ఒకటి, అతి పరిశుద్ధ స్థలం అనేది ఇంకొకటి ఉంది లోపల. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పోయేవాడు. ఆయన ఎట్లా పోయేవాడు అంటే తన కొరకు ఒక రక్తం చేత పట్టుకొని, అంటే తన కొరకును సమాజం కోసము తనది కాని రక్తము తీసుకొని అర్పించేవాడు. కానీ ఈ యాజకుడు అలాంటి యాజకత్వం చేసేవాడు కాదండి. నిత్యం ఉండే బలి ఇచ్చాడు ఈ యాజకుడు.
ఇంకా కంటిన్యూ చదవండి కిందికి 3వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత చదవండి. ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకము. చాలండి. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయన కూడా ఏమైనా ఆవశ్యకము ఉండును. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారు ఉన్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. అయితే ఈయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ యాజకుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకములో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ప్రధాన యాజకుని మీద ఇక్కడ ఉన్న దేవుని ప్రజలు ఆ యాజకుని మీద లక్ష్యం ఉంచాలండి. లక్ష్యం ఉంటే ఏముందంటే నిత్య జీవం ఉందండి. నిత్య జీవం ఉందండి. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు పోవాలనుకున్న మనకు ఆధారం ఏదంటే దేవుడు రాయించిన వాక్యము, దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడిన మాటలు. ఈ మాటల్లో ఏముందంటే నిత్య జీవం ఉంది. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎలా ఉంటున్నాం? మన లక్ష్యం ఏది అని చూసుకుంటే ప్రధాన యాజకుడు అండి. ఇంకా చూసుకున్నట్లయితే పౌలు గారు చెప్తారండి 9వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి అమ్మా. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాలండి. ఇవి ఇలాగూ ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలండి. వాళ్ళు అర్పించే అర్పణ ఎలాంటిదంటే వాళ్ళు అర్పించే అర్పణ ఈ లోక సంబంధమైనది. కానీ ఈ యేసుక్రీస్తు అర్పించే అర్పణ ఎలాంటిదని చూసుకుంటే ఆయన శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత పాపాలు క్షమించబడినాయి. పాపాలు లేవండి. ఆయన శరీరం ఒక్కసారి ఏం చేయబడిందంటే అర్పింపడం అనేది జరిగిందండి. 10వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడినం. చాలండి. ఈనాడు నువ్వు పరిశుద్ధుడు అని అనుకుంటాం అంటే కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క శరీరం అర్పింపబడుట చేత ఈనాడు నువ్వు పరిశుద్ధపరచబడినవు యేసుక్రీస్తును అంగీకరించుట వలన. అయితే ఈనాడు నేను పరిశుద్ధుడని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ప్రధాన యాజకుడు ఒక బలి అర్పించాడు భూమి మీద. ఎట్లా అర్పించుకున్నాడంటే తన్ను తానే తండ్రి అయిన దేవునికి మన పక్షాన బలిగా అర్పింపడం అనేది జరిగింది. ఆ బలి అర్పింపబడడం చేత ఈనాడు మనము పరిశుద్ధపరచబడినామండి. ఎంత ధన్యత ఆలోచించండి. ఈనాడు మనం చేస్తున్న ప్రార్థన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి చేరుతుందంటే ఇది ఎంత గొప్ప కార్యమో చూడండి. ఈ గొప్ప ఈ కార్యక్రమానికి ప్రధాన యాజకుడే కారణం. మన కోసము పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చి దేవుని సంబంధమైన కార్యములలో ప్రధాన యాజకుడిగా వచ్చాడండి. 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములు చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చాలండి. మన పాపముల విషయంలో, పాపములు తీసే విషయంలో ఆయన ప్రధాన యాజకుడుగా దేవుని సంబంధమైన కార్యములో
కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడిగా వచ్చాడు కాబట్టి నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము మన లక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తే. ఆయన ఏం చేశాడంటే ఈ లోకంలో వాళ్ళు చేసిన అర్పణ లాంటి అర్పణ చేయలేదండి. ఒక యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు రక్తం చేత పట్టుకొని పోయేవాడు, కానీ ఈయన అట్లా మాత్రం చేయలేదు. ఈయన ఏం చేశాడు అని చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 24వ వచనం చదవండి అమ్మా. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఈయన ఎక్కడ ప్రవేశించాడు? ఈ ప్రధాన యాజకుడు అంటే పరలోకానికి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళాలి, ఇది దేవుని సంబంధమైన కార్యం. ఇంకా ముందు చూసుకుంటే 23 నుంచి కంటిన్యూ చదవండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. చాలండి, ఇంకా 20 చదవండి అమ్మా. అంతేకాదు ప్రధాన యాజకుడు అట్లైన ఎడల జగతి పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అంటే ఈ యొక్క అర్పణను చూడాలండి. ఆ యాజకులు ఏం చేసేవాళ్ళు? ప్రమాణం లేకుండా యాజకులు అయ్యేవాళ్ళు. ఒకరు చనిపోయిన తర్వాత మరొకరు ఆ స్థలానికి వచ్చి ఆ యొక్క యాజక ధర్మం జరిగించేవారు. కానీ ఈ యాజకుడు ఏం చేశాడంటే, చూడండి, ఈ యాజకుడు ఏం చేశాడంటే వాళ్ళక అనేక చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ అట్లా చేసేటట్లయితే జగతి పునాది వేయబడినది మొదలుకొని అనేక సార్లు శ్రమ పడవలసి వచ్చాను, కానీ అట్లా కాలేదు. మళ్ళీ చదవండి, కింది వచ్చినాము, అదే 26 కంటిన్యూ చదవండి. అట్లైన ఎడల జగతి పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడే. అంటే ఒకేసారి లోకానికి వచ్చాడు. మొదటిసారి ప్రత్యక్షుడాయుడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము, మన పాపాలను తీసివేయడానికి, మనకు మన పాపాలకు క్షమాపణ కలగజేయడానికి దేవుని సంబంధమైన కార్యములను కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఆ యాజకుని మీద మనం లక్ష్యం ఉంచాలండి. ఏదైతే లక్ష్యం ఉంచువో దాన్నే చేయాలనుకుంటాడు ఈ లోకంలో మనుషుడు. అయితే నువ్వు నేను ఈ లోకంలో జీవించే కాలం అంతా మన లక్ష్యం ఏదంటే ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఈయన ద్వారానే పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఈయనను కాకుండా వేరే దగ్గరికి వెళ్తామా? వెళ్ళలేము. అప్పుడు అర్పించేవారు ఏం చేసేవారంటే వారి ద్వారానే బలులు అర్పింపబడడం జరిగేది. ప్రజల పక్షాన అడగాలన్న వాళ్ళే, అంటే అర్పణలు అర్పించేవాళ్ళు. కానీ ఈయన అట్లా కాదు. యేసుక్రీస్తు అంటే ప్రధాన యాజకుడి మీద లక్ష్యం ఉంచిన వారు సదాకాలము ఉండునట్లు ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే మనం ఒకసారి గమనించినట్లయితే 7వ అధ్యాయము 23 నుంచి చదవండి అమ్మా.
మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడండి ఈ ప్రధాన యాజకుడు. ఎవరి మీద అంటే ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచిన వారి. నీ లక్ష్యం ఏదంటే ప్రధాన యాజకుడే. అయితే నువ్వు ఏం చేయాలి? ఆ ప్రధాన యాజకుడు నీ కోసం ఏం చేశాడు అది చెప్పాలి. ఏం చేశాడు ఆ యాజకుడు? తన్ను తానే దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత పాపాలు క్షమించబడినాయి. ఈ త్యాగాన్ని లోకంలో ఉన్నంత వరకు చెప్పడమే యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచడం అనే దానికి రుజువు. యేసుక్రీస్తు గురించి చెప్పక ఇక ఎన్ని చెప్పినా యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచడం కాదండి. ఈ ప్రధాన యాజకుడు రెండవసారి వస్తాడు. వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? ప్రథమ ఫలము క్రీస్తే. వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారంటే ఎవరు ఆయన వారు? ఆయనను ప్రకటించేవారే ఆయన వారు. ఆయన మీద లక్ష్యం ఉంచిన వారే ఆయన వారు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మన పాపం నిమిత్తం ప్రాణం పెట్టాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన వారిని తీసుకెళ్ళడానికి రానై ఉన్నాడు. అయితే నువ్వు ఈ లోకంలో నేను ఉన్నంత కాలము మనం లక్ష్యం ఏదంటే యేసుక్రీస్తేనండి. పౌలు అదే గురి కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము కలుగు బలం ఎట్టిదో నేను ఎరుగుదును అన్నాడు. నేను ఏం చేసినా యేసుక్రీస్తునే చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని క్రీస్తులో సంపూర్ణం చేయాలనుకుంటున్నాంట. నీ పౌలు గారు ఏం చేయాలంటే నిజమైన యాజకత్వం చేసేవాడు. అయితే మనము కూడా రాజులైన యాజకులుగా మనం ఉన్నాము కాబట్టి మన యాజకత్వం ఎలా ఉంది? యేసుక్రీస్తు ఏం చేశాడు అదే మనం చెయ్యాలి. యేసుక్రీస్తు దేవునికి సేవ చేశాడు. ప్రజల పక్షాన దేవునికి సేవ చేశాడు. మనము కూడా ఈ లోకంలో ఉన్నాము కాబట్టి క్రీస్తు యొక్క అనుచరులం కాబట్టి క్రీస్తులాగా ఈ లోకంలో రక్షించే రక్షకులం కాబట్టి మన పని ఏంటంటే సేవ చేయాలి. ఎప్పుడు సేవ చేస్తామంటే ఈ లోకంలో ఉన్నప్పుడే, ఆ ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచినప్పుడే పని చేయగలుగుతాం. ఈ లోకంలో సాధారణంగా చూడండి, ఎవరినైనా చూడండి, వారు ఏదైనా చేస్తున్నంటే దాని మీద లక్ష్యం ఉంచితేనే ఆ పని చేయగలుగుతారు, లేకపోతే చేయలేరండి. ఈనాడు నీవు నేను ఎవరి మీద లక్ష్యం ఉంచాలని చూసుకుంటే మరి పౌలు గారు చెప్తున్నాండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడైనడు. అంత శక్తిమంతుడైన యేసుక్రీస్తు మనకు ప్రభువై ఉన్నాడంటే ఆ ప్రభు మీద మనం లక్ష్యం ఉంచడం అంటే ఎంత గొప్ప భాగ్యం ఆలోచించాలి. అనేకులు ఎందుకు ఉంచలేకపోతున్నారు? మనం ఎందుకు ఉంచగలుగుతున్నామంటే దేవుడు మనకు అలాంటి కృప చూపాడు. అది అందరికీ చూపాడు, కానీ అందరూ పొందుకోలేకపోతున్నారు. ఈనాడు యేసుక్రీస్తును అంగీకరించడం అంటే, ఆయన నమ్మడం అంటే, రక్షణ పొందడం అంటే, పరలోకంలో ఉన్న నిత్య జీవమునకు వారసులం అంటే దేవుడు మన ఎడల చూపిన మహాకృప అతి గొప్పదండి. చూసారా, మనం ఎంత గొప్ప ధన్యులం అండి. మనం ఎవరో లేరు అనుకుంటాం, కానీ ఒక ఆయన ఉన్నాడు, యాజకుడు పరలోకంలో ఉన్నాడు. మన కోసం ఈ లోకానికి వచ్చి బలి అయ్యిండు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే ఈ లోకంలో ఉన్న ప్రధాన యాజకులు ఏం చేసేవాళ్ళు? కొంతవారికే ఛాయారూపకంగా చేసేవాళ్ళు, కానీ యేసుక్రీస్తు అట్లా చేయలేదండి. ఏం చేశాడంటే నీ కోసం నా కోసం నూతనమైన మార్గాన్ని కలగజేశాడు, ఏర్పాటు చేశాడు. ఆయన శరీరాన్ని తెర ద్వారా ఏర్పాటు చేసిన మార్గం ఎలాంటిదంటే నూతనమైనది, జీవము గలది. ఇంత కార్యక్రమం చేశాడు కాబట్టి ఆ ప్రధాన యాజకుని మీద మనం లక్ష్యం ఉంచాలి ఖచ్చితంగా. చూసుకుందామండి, అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, 10వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి అమ్మా.
సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. చాలండి. ఈ యాజకుడు ఎవరంటే ప్రధాన యాజకుడు. ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఒక మార్గాన్ని కలగజేశాడంటే ఎంత గొప్ప సంగతి ఆలోచించండి. ఎందుకు మానవులు యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచలేకపోతున్నారంటే శరీరం కోసమే. శరీర ప్రకారంగా ఈ లోకంలో సుఖం అనుభవించాలనుకుంటున్నారు. అలా అనుకుంటే ధనవంతుడు లాజరు జరిగిన సంగతిని గుర్తు చేసుకోవాలి. ధనవంతుడు ఏం చేశాడంటే తన కోసం బ్రతికాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ప్రమాదంలో ఉన్నాడు. కానీ లాజరు ఏం చేశాడు? దేవుని కోసం బ్రతికిండు. బ్రతకడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని మీద లక్ష్యం ఉంచాడు కాబట్టి దేవుని కోసం బ్రతికాడండి. మరి మనకు ఎవరో తోడు లేరు అనుకుంటాం, కానీ ఈ లోకంలో ఒక ఆయన ఉన్నాడు, ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేయాలి? మన పాపముల నిమిత్తం ఆయన శరీరంలో ఉండగానే బలి అయ్యిండు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడని ఒకసారి చూసుకున్నట్లయితే పరలోకమందున తండ్రికి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని. 10వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. 5-7 వచనాలండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అన్నాడండి యేసు ప్రభు. దేవుని యొక్క చిత్తం ఏదంటే మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు శరీరంలో బలి కావాలి. ఆ ప్రధాన యాజకుడు మన పాపముల నిమిత్తమే బలి అయ్యాడండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. మా 2 వచనాలు ఉంటాయి. 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆయన ఎలాంటి కార్యం చేశాడో చూడండి. మన పాపముల నిమిత్తము తన స్వరక్తంతో ఒక్కసారి ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి ఆ ప్రభు చేశాడు తండ్రి చెప్పినట్టుగా. అంటే ఒక్క మాట తప్పకుండా తండ్రికి తగినట్టుగా ఒక కార్యక్రమం చేశాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇట్టి ప్రధాన యాజకుని మీద మనం ఏం చేయాలంటే లక్ష్యం ఉంచాలి. మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినా సరే గాని ఆ ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచినప్పుడు ఆ ప్రభునే ప్రకటించాలనిపిస్తుంది. ఆ ప్రభు ఎంత గొప్ప కార్యం చూసుకుంటే మరొకసారి చదవండి 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా వస్తాలంటే మన పాపముల విషయమై నిత్యమైన విమోచన చేశాడు ఈ ప్రధాన యాజకుడు.
అందుకోసం ఈ ప్రధాన యాజకుడు మనకున్నాడు కాబట్టి ఆయన మీదనే లక్ష్యం ఉంచాలి. ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టిండు, చనిపోయిండు. చనిపోయిన తర్వాత పరలోకమందున్న తండ్రి, నిన్ను నన్ను పుట్టించిన తండ్రి, 3వ దినమున ప్రభును లేపిండండి. లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉండి సదాకాలము, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం చూసుకుందామండి. పద్నాలుగో వచనం చదవండి అమ్మా. 9వ అధ్యాయము 13-14. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నిత్యుడగు ఆత్మ ద్వారా ఆయన ఏం చేశాడంటే పరలోకమందున తండ్రికి మన కోసం ఒక అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన మీద మనం లక్ష్యం ఉంటేనే పరలోకానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేమండి. యేసుక్రీస్తే మార్గము. ఇంకా చూసుకుంటే వాక్యంలో ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయండి. పేతురు గారు కూడా ఒక మాట చెప్తాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఒక యాజకుడిగా అంటే ఇప్పుడు యాజకుడిగా ఉన్నాడు, భూమి మీదకి వచ్చి ఒక కార్యక్రమం చేశాడు. ఇప్పుడు మా యాజకుడిగా ఉన్నాడు. మన పక్షంన పరలోకమందున తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వారికి, ఆయన ద్వారా దేవుని యొద్దకు పోవాలనుకున్న వారి కోసము, దేవుని కోసం బ్రతకాలనుకున్న వారి కోసము, ఈ లోకంలో ఉంటున్న వారు అనేకులు అందరూ ప్రతి ఒక్కరూ యేసు ప్రభును అంగీకరించిన వారు ఎక్కడ ఉన్నారంటే మరణంలోనే ఉన్నారు. అగ్ని పక్కల ఉన్నారు. క్షణం మాత్రం ఒక్కసారి ఆత్మ అంటే శరీరం కళ్ళు మూసిందనుకో, చనిపోయాడనుకో, దేహాన్ని వదిలిపెట్టానుకో, క్షణములోనే ఆరని అగ్ని జ్వాలలో ఏతన పడే పరిస్థితి ఉందండి. ఇంతకాలం లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరు అపవాది యొక్క ఉరిలో ఉండరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మీద లక్ష్యం ఉంచిన వారు యేసు ప్రభునే ప్రకటించాలి. పాపముల నిమిత్తం ఆయన సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించాడు. కాబట్టి ఈ బలియాగాన్ని చెప్పాలి. ఈ బలియాగం చెప్తే ఏమవుతుందంటే మరణమందు ఉన్నవారు జీవంలోనికి దాటగలుగుతారు. యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు, పరలోకం వదులుకున్నాడు, ఈ భూమి మీదకి వచ్చి నీ పాపముల నిమిత్తమే సిలువలో తన ప్రాణం పెట్టాడని చెప్పు. ఈ మాట ఎవరికైతే వినబడుతుందో నిజం అని గ్రహించిన వారు అగ్నిలో నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి క్రీస్తు మీద లక్ష్యం ఉంచిన నీవు క్రీస్తునే ప్రకటించని వాక్యం మన అందరికీ బోధిస్తుంది. కాబట్టి మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం ఏదంటే ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు మానవుల పాపముల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక బలి అయ్యిండు. కాబట్టి ఈ బలి ద్వారా పాప క్షమాపణ ఉంది. ఆయన చనిపోతే అలాగే ఉండలేదు. పరలోకమందున్న తండ్రి దేవుడు ఆ ప్రభును 3వ దినమున లేపిండు. ఇది ప్రతి ఒక్కరికి చెప్పు, సర్వలోకంలో ప్రతి ఒక్కరికి చెప్పాలన్నమాట. ఎందుకంటే సకల జనులకు సాక్షార్థముగా ఈ రాజసువార్త ప్రకటింపబడాలి. దేవుని చిత్తం. నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే అన్ని దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నీ మనసు మాత్రం నీకు వదిలేశాడండి. నీ మనసు నీకు వదిలేశాడు. నమ్ము. యేసు ప్రభు నీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు, మృతి పొందిండు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ ప్రభు శ్రమ పొందకపోతే నీకు మోక్షం లేదు, క్షమాపణ లేదు. ఆ ప్రధాన యాజకుడైన యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిండు, చనిపోయాడు, 3వ దినమున తండ్రి చేత లేపబడినాడు. కాబట్టి ఇది నమ్ముకున్న నీవు ఆ ప్రభు మీదనే లక్ష్యం ఉంచు. 2వసారి వస్తాడు, నిన్ను తీసుకొని పోతాడు. మరి వాక్యం వింటున్నా మనము విన్న వాక్యాన్ని గట్టిగా చేపట్టుకొని వాక్యం మీదనే లక్ష్యం ఉంచి వాక్యంలోనే నిలకడగా ఉండి రానాయి ఉన్న 2వ రాకడ రానాయి ఉన్న ప్రభు మీద మనము నిరీక్షణ కలిగి ఉంటే మనకు పరలోకము లేకపోతే ప్రమాదం అనే వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి
ప్రియమైన సహోదరులారా, మనం అందరం ఆలోచించాలి. ఎక్కడ ఉంటున్నాం? మన లక్ష్యం ఏది? మన మన పొట్టగుడి కోసమే ఉంటున్నామా, లేదా మనకు ఒక పని ఉందా? పౌలు అంటాడు, నిజమైన యాజకుడికి యాజకత్వం చేశాడు. యేసుక్రీస్తు యొక్క మరణం నేను ప్రకటిస్తా, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని నేను తెలియజేస్తా. ఎక్కడైతే ప్రకటింపబడలేదు నేను ప్రకటిస్తా. క్రీస్తు చేసిన త్యాగంలో నేను పాలువాడనవుతా. ఆయన శ్రమ అనుభవంలో నేను పాలువాడవు నిమిత్తం సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుచున్నాను. ఇదిగో నీతి కిరీటం నాకు ఉంచబడి, ఇదిగో నేను వెళుతున్నాను. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అంటే ప్రధాన యాజకుడి మీద లక్ష్యం ఉంచిన ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడంట. నీ పౌలు యొక్క సువార్తలో మనం చూడగలుగుతున్నామండి. ప్రియమైన సహోదరులారా, నిజంగా నీ లక్ష్యం ఉందా? నువ్వు ఖచ్చితంగా ప్రకటిస్తావు. లక్ష్యం లేకపోతే నువ్వు ప్రకటించినవా లేదనేదే నీ లక్ష్యం ఉందా లేదనేది అర్థమవుతుంది. ఏ దాని లక్ష్యం వస్తావో దానే చేయాలనుకుంటాడు మనుషుడు. నీ లక్ష్యం ఏంటి? ఈనాడు వాక్యం చెప్పబడుతుంది, నీ లక్ష్యం ఏంటి అంటే ప్రధాన యాజకుడే నీ లక్ష్యం. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలియదు. ఉన్నంత వరకు నీ లక్ష్యం ఏంటి? నీ పని ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురము చేయాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, ఆనాడు చేసిన ప్రధాన యాజకులాగా ఈ యాజకుడు చేయలేదు. వాళ్ళు ప్రమాణం లేకుండా యాజకులయ్యారు, కానీ ఈయన ప్రమాణ పూర్వకముగా యాజకుడు అయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20-22 వచనాలు 2 అంటే కలిపి చదవండి అమ్మా. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాప పడడు అని ఈయనతో చెప్పిన వారి వలన ప్రమాణ పూర్వకముగా యాజకుడయ్యను. మరియు ఆ యాజకుడు మరణ పొందుట చేత ఎల్లప్పుడూ ఉండసాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు. చాలండి, ఈయన నిరంతరం ఉన్నవాడు. అయితే ఈయన నిరంతరం ఉన్నవాడు, ఈయన యాజకత్వం కూడా నిరంతరం ఉంటది. 10వ అధ్యాయము 12 వచనమండి. 12-13 వచనాలు 2 కలిపి ఉంటాయండి. 11-12 చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచుండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. చాలండి, ఇక్కడ చూసుకుంటే సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పింపబడుట చేత, ఇది నమ్ముకున్నవారు, ఈ బలి నా కోసం వెంటనే అనుకున్నవారు సదాకాలం ఉండగలుగుతారు. ఈ ప్రధాన యాజకుడి మీద మనం లక్ష్యం ఉంచాలనే వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మన జీవిత కాలమంతా మనం ఒప్పుకున్న దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడి మీద లక్ష్యముంచుడి అంటున్నాడు అపోస్తులుడైన పౌలు గారు. నిజంగా ఈనాడు మన తీర్మానం ఏది అంటే ప్రభువే మన లక్ష్యము. ఆ ప్రభువే మన లక్ష్యము. పరలోకంలో దేవునితో సమానముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వదులుకొని నిన్ను నన్ను ప్రేమించి మన పాపముల నిమిత్తము ఒక బలి అర్పించాలని దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకానికి వచ్చి శరీరం ధరించుకొని శరీరంలో ఉండి పూర్ణ హోమములు పాప పరిహార్థులను అడగలేదు. తండ్రి, నాకొక శరీరాన్ని ఇచ్చావు,
గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చున్నానని ఒక్క బలి అర్పింపడం అనేది జరిగింది. ఆయన మన పాపముల నిమిత్తం సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించాడు. కాబట్టి ఆయన శరీరం అనే తెర ద్వారా ఒక మార్గం ఏర్పరచబడిందండి. ఈనాడు మన పరిశుద్ధులమంటని అనడానికి కారణం యేసుక్రీస్తు బలి అవ్వడం ద్వారా. అయితే ఆ ప్రభు మీద మనం లక్ష్యం ఉంచాలనే వాక్యం బోధిస్తుంది. కాబట్టి వాక్యం విన్న మనం అందరము ఎవరికి వాళ్ళే దేవుడు అడుగుతున్నాడండి. పౌలు అంటాడు, కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించాను అంటున్నాడు. ఈ వాక్యం మన అందరికి అప్పగింపబడింది. ఎవరికి వారే అలాగా ఏం చేయాలంటే, ఇది నా కోసం, నా లక్ష్యం అంతా ప్రభువే. ఈనాడు నేను వచ్చి వాక్యం దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకుంటున్నా అంటే ఏం నేర్చుకుంటున్నా అంటే, ఆ ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాడు. ఆ యాజకుని మీద నేను లక్ష్యం ఉంస్తా, నా గురి అది అంటది మనం తీర్మానం చేసుకోవాలండి. మరి ప్రతి ఒక్కరి మాట వినాలని, ఈ మాటల ప్రకారంగా జీవించాలని మాటలు ముగిస్తున్నానండి. దేవుడు మాటలన్న ప్రతి మాట మనం హృదయంలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్.